ఈ నెల 28న విద్యార్థి నిరుద్యోగ యువత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ముందుకు వెళ్ళబోతుంది. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, రేపు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నిరుద్యోగ యువత కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యువతకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు రాబోయే రోజు? ఏదైతే 28వ తారీఖు అనగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున చేపట్టాలనేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే దేశంలో నీట్ క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడం, దానిలో జరిగినటువంటి అవకతవకలకి నిరసనగా, అదేవిధంగా ఏదైతే నీట్ పేపర్లు అవకతవకలు ఉన్నాయో అదే విధంగా మన రాష్ట్రంలో దానికి పోల్చుకునేటువంటి డిఎస్సిలో జరిగినటువంటి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకలు మీద వ్యతిరేకంగా, మరి అదే విధంగా ఫీజు రినమెంట్స్ ఏదైతే 2 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి విద్యార్థులకి ఫీజు రినమెంట్స్ అందక పడుతున్నటువంటి ఇబ్బందులకి వ్యతిరేకంగా వసతి దీవెన, విద్యా దీవెన లాంటి స్కీములు ఈ రోజుకి విద్యార్థులకి చేయూతనివ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వంపై పోరాడేందుకు ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తరపున, ఏదైతే అప్పులు చేసి పిల్లల్ని చదివించి మంచి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి దృక్పథంతో ఉన్న తల్లిదండ్రుల తరపున పోరాడడానికి ఈ రోజున ఈ పోరాటాన్ని ఎంచుకున్నాం. ఇందులో తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికం, విద్యార్థులు, మరి అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాలు పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే, ఏదైతే నీట్ పత్రాలు లీక్ అయినప్పటి నుంచి మొత్తం మీద సిజేపీ పార్టీ చేసినటువంటి నిరసనలకి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి కేంద్రంలో రిజైన్ చేసినప్పటికీ కూడా రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి విద్యార్థులు ఎవరికి కూడా మరొకసారి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవకుండా ఉండాలంటే అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని పూర్తిగా మరొకసారి ఇటువంటి పేపర్ లీకులు అవి జరగకుండా, అవకతవకలు జరగకుండా ప్రక్షాళన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దానికి నిరసనగా, మరి అదే విధంగా ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, వారికి కావాల్సినటువంటి తన అనుయాయులకి లేకపోతే వారికి డబ్బులు సంపాదించుకోవడానికి సంపాదన కోసం ఎంచుకున్నటువంటి మార్గాన్ని తప్పనిసరిగా ఇటువంటి చర్యలో తిప్పికొడుతూ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారో, మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అన్ఫిట్ కాబట్టి ఇమీడియట్ గా ఆయన కూడా రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ, ఎందుకనంటే అసలు ఎక్కడా కూడా పారదర్శకత లేకుండా పూర్తిగా అసలు ప్రశ్నపత్రాల్లో ఒక వ్యవస్థ తయారు చేస్తే పరీక్ష నిర్వహణకి ఒక వ్యవస్థ చేయవలసినటువంటి పరిస్థితి. మరి ఒకే అధికారి చేతిలో 2 పెట్టారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో తీసుకెళ్లి పెట్టి, అవుట్ సోర్సింగ్ ఎవరైతే అప్లోడ్ చేశారో అతనే అవుట్ సోర్సింగ్ అభ్యర్థి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా ప్రకటించారు. అది ఎలా సాధ్యం అవుతుంది? మళ్ళీ ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి మెరిట్ లిస్ట్ లో ఉండడు, మెరిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇదంతా ఒక ఎత్తు అయితే, జీవో నంబర్ 447 ద్వారా నిబంధనలు సరళించి మార్పు చేసి ఉద్యోగ నియామకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మార్పు అని చెప్పి జీవో నంబర్ 56 ద్వారా మళ్ళీ నిబంధనలు మార్చడం అంటే గేట్లు తెరిచి తనకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకుని మళ్ళీ గేట్లు మూసేసినటువంటి పరిస్థితి. మరి ఈ విధమైనటువంటి అవకతవకలు ఎన్నో, ఒకటి కాదు, కోకొల్లలు జరిగినాయి డిఎస్సిలో. కేవలం ఇది వేల మందికి సంబంధించిన సమస్య కాదు. రేపు పొద్దున్న ఇంకా గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్, చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటిలో కూడా ఇటువంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది, అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎవరైతే టాలెంటెడ్ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారు నిరుద్యోగులుగా మిగిలిపోయేటువంటి ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా దీనిలో కూడా ప్రక్షాళన జరగాలి. తక్షణమే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో, మరి అదేవిధంగా 2 ఏళ్ల కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి ఫీజు రియంబర్స్మెంట్స్ నిధులు ఎవరికి కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి. కాలేజ్ యాజమాన్యాలు పరీక్షలు రాయాలంటే హాల్ టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఇంకెందుకు విద్యార్థులు చదువుకోవడం? చదువుకున్న వాడికి ఏమో సర్టిఫికెట్ రాదు, నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఫీజు గవర్నమెంట్ వేయలేదని
కాలేజీ యాజమాన్యాలు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఆడు ఉద్యోగం ఏ విధంగా చేయాలి? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే తప్పనిసరిగా సర్టిఫికెట్లు ఉండాలి. ఆ సర్టిఫికెట్లు అవైలబిలిటీలో లేని పరిస్థితికి ఈరోజు విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులు కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. మరి అదే విధంగా ఎవరైతే పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ రోజున పట్టణాలకు వచ్చి చదువుకోవాలంటే సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన పథకాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి పడిపోయినటువంటి పరిస్థితి. ఇవేమీ చేయరు. ఉద్యోగాలు ఎవరు, నిరుద్యోగ భృతి ఎవరు, ఉద్యోగాల కల్పన చేపించడం ఏమన్నా అంటే యూట్యూబుల్లోని, మీడియాలోని, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుని పబ్లిసిటీకి మాత్రమే పరిమితం అవుతున్నారు బాబు కొడుకు. ఆ బాబు కొడుక్కి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో తానా తందానా పాడుతూ ఉంటాడు. ఆయన గుర్తొచ్చినప్పుడు వీళ్ళకి ఆపద వచ్చినప్పుడు అలా. అంతే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఏ రోజు కూడా బాసటగా నిలిచేటువంటి ప్రభుత్వం నడపలేదు ఈ రోజున. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీళ్ళ మెడలు వంచి విద్యార్థి లోకానికి అండగా నిలబడాలి. ఇటువంటి అవకతవకలు మరొకసారి జరగకుండా ఉండాలనేందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి తప్పనిసరిగా ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా విద్యార్థి లోకం మొత్తం మాతో రావాలి, మీకోసమే పోరాడుతుంది. ఇదేదో రాజకీయ ర్యాలీ కాదు. తప్పనిసరిగా విద్యార్థి లోకానికి అండగా నిలబడాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంచుకుంది. తప్పనిసరిగా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. ఏదైతే కాకినాడలో డి కన్వెన్షన్ నుంచి మన కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా విద్యార్థి లోకం అంతా పాల్గొనాలని కోరుతున్నాం. మరి అదే విధంగా ఏదైతే జక్కంపూడి రాజా గారు రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు అమలాపురం కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం కేంద్రంలో ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. అక్కడికి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజల నాయకులు మొత్తం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం మొత్తం అంతా కూడా తరలి రావాలని, సక్సెస్ చేయాలని, ఇందులో ప్రజలను మమేకం చేయాలని, విద్యార్థి లోకాన్ని మమేకం చేయాలని కోరుకుంటా ఉన్నాం. యువత తెలుసుకుంటే ఏదైనా సాధ్యం అంటూ ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ యొక్క ధర్నా అనేది ప్రజలందరికీ కూడా ఒక కనువిప్పు చేసింది. ఈ యొక్క ధర్నా గురించి మీరు ఏం చెప్తారు? అంటే యువత తెలుసుకుంటే ప్రధానమంత్రి అనేది దిగి రావాల్సిందని మీరు భావిస్తారు? తప్పనిసరిగా. ఎందుకంటే మనం చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చూసాం, ఎన్నో పోరాటాలు చూసాం. తప్పనిసరిగా యువత తలుచుకుంటే ఏ ప్రభుత్వాలైనా కూలిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా గడిచినటువంటి మన రాష్ట్రం వరకు చూసుకుంటే గడిచినటువంటి 2 ఏళ్లలో జనాలు చూస్తూనే ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, వారి తనయుడికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లోపలనే వేల్కొని తప్పనిసరిగా వాళ్ళ తప్పును సరిదిద్దుకుని విద్యార్థులకి, ఈ నిరుద్యోగ యువతకి తప్పనిసరిగా తగినటువంటి ఇది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అయితేనేమి, అలాగే వసతి దీవెన నిధులు విడుదల చేయాలి, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయేటువంటి కాలంలో ఇలాంటి నిరసనలే కాకుండా తప్పనిసరిగా ప్రభుత్వం దిగి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వస్తుంది. అది తెచ్చుకోకుండా నీ తనయుడు చేసిన తప్పులకి తక్షణమే రాజీనామా చేయించి బాధ్యత వహించవలసిందిగా, విచారణ జరిపించవలసిందిగా సిబిఐ చేత కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం వైపు అభివృద్ధి చూడకుండా ఈరోజు అక్రమ కేసులు, శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయడం, ఈరోజు ఆర్కే రోజా గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి, అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో పెద్ద పెద్ద హామీలు ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు అవినీతి చేశారు, చాలా దోచుకున్నారంటూ కూడా ఇప్పుడు అరెస్టులు చేస్తున్న పర్వం. ఏంటి సార్ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్య రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారి పని ఎలా ఉండబోతుంది ఈ యొక్క అక్రమ కేసు? ఏదైతే గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో గెలిచినటువంటి 2 రోజులకే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాని కొనసాగింపుగానే గడిచినటువంటి 2 ఏళ్ల కాలంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరైతే ఈ రాష్ట్రంలో బలీయంగా పరిగెడుతున్నారో, అంటే వారికి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్నటువంటి నాయకులనైతేనేమి, లేకపోతే కార్యకర్తలనైతేనేమి, ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా వణికిపోయి వాళ్ళ ప్రభుత్వం అప్పుడే ఏదో వ్యతిరేకత వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో భయపడిపోతున్నారంటే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేటువంటిది అర్థమైపోతుంది. ఏదో కేసులు పెట్టినంత మాత్రాన్నే అణిచివేద్దాం అనేటువంటి ఆలోచనలోకి వచ్చినంత మాత్రాన్నే గడిచిన 2 ఏళ్లలో ఎవరైనా ఒక కార్యకర్త, మీరు ఎక్స్ మినిస్టరో లేకపోతే నాయకులో కాదు, చిట్ట చివరి కార్యకర్త అయినా
గ్రామ స్థాయి కార్యకర్త అయినా ఈ రోజున భయపడినటువంటి పరిస్థితి ఉందా, వెనకడుగు వేసినటువంటి పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ చూస్తానే ఉన్నారో, ఏ విధంగా అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో. 11 సీట్లు వచ్చినాయి అంటారో, లేకపోతే మీరు అవినీతి చేశారంటారో, ఒక్కటంటే ఒక్క విషయంలోనే కూడా ఏది నిరూపించలేనటువంటి పరిస్థితి. ఈ రోజున కోర్టుల్లోకి వెళ్తే కోర్టులు ముట్టుకాయలు వేసి పంపిస్తున్నాయి. అబ్బాయి ఇక్కడ ఏం జరగలేదు, మీరు కావాలని చేస్తున్నారని చెప్పి లిక్కర్ స్కామ్ లో మనం చూసాం. మరి అదే విధంగా మొన్న జత్వాని కేసు చూసాం. ఎన్ని రకాల మాటలు మాట్లాడారు, ఏ విధంగా అవహేళన చేశారు, ఏదో జరిగిపోయింది, వ్యవస్థల చేతిలోకి తీసుకుని పోలీస్ వ్యవస్థని ఇది చేశామని చెప్పారు. నిజంగా ఆవిడ చేసిన తప్పులు ఈ రోజు బయటపడి ఎవరైతే అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారో ఉత్తినే వాళ్ళ బాధ్యుల్ని చేసి ఈ రోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. మీరు మరి ఈ రోజున కోర్టులో సిఐడి అధికారులు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు చూస్తే ఆవిడదే తప్పు ఉందని బయటపడినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఏమంటారు, పోలీస్ వ్యవస్థను చేతిలోకి తీసుకుని మనుషులను బూడిద చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి బూడిద పార్టీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో కేసు నిత్యం కేసు పెట్టి డైవర్షన్ చేయాలన్నటువంటి ఉద్దేశమే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి కానీ, యువతకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు ఎవరు, ఎటువంటి అభివృద్ధి ఉండదు. కేవలం తన సొంత సామాజిక వర్గంలో కొంతమంది వ్యక్తులు ఆ కోటరీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించుకునేందుకు ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా లాక్కునేటువంటి ప్రక్రియ తప్ప ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో మరొకటి కాదని మేము విజ్ఞప్తి చేస్తాం.